రాష్ట్రంలో వస్తున్నటువంటి అభివృద్ధికి అనుగుణంగా ముఖ్యమంత్రి గారు దావోస్ వెళ్లారు, జపాన్ వెళ్లారు. ఎక్కడ పోతే అక్కడ లక్షల కోట్ల ఎంఓయూ చేసుకుని అదనంగా పరిశ్రమలు టాటా సెంటర్స్ తో సహా తెచ్చుకోవడానికి ఎంఓయూ చేసి వచ్చారు. హైదరాబాద్ చుట్టూ క్లస్టర్స్ పెడతా ఉన్నారు, మూసీ రిజర్వేషన్ పెడతా ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తా ఉన్నారు. వీటన్నిటి వల్ల కరెంటు విపరీతంగా భవిష్యత్తులో కూడా పెరిగే పరిస్థితి. దానికి అనుగుణంగా కూడా కావాల్సినటువంటి పవర్ ని ఎస్టిమేషన్ చేసుకొని కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఈనాటి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేసుకుంటూ ముందుకు పోతుంది. కేవలం థర్మల్ పవర్ కాకుండా థర్మల్ పవర్ తో పాటు అందుబాటులో ఉన్నటువంటి సోలార్ ని, అందుబాటులో ఉన్నటువంటి హైడల్ పవర్ ని, అందుబాటులో ఉన్నటువంటి పంప్ స్టోరేజ్ పవర్ ని, అందుబాటులో ఉన్నటువంటి ఫ్లోటింగ్ సోలార్ పవర్ కూడా విండ్ పవర్ తో సహా అన్నింటినీ వాడుకొని దాదాపు ఒక 20,000 మెగావాట్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ కంటే క్లీన్ ఎనర్జీని కూడా రాష్ట్రానికి తీసుకోవడం కోసం ప్రణాళికాబద్ధంగా మనం ముందుకు పోతాం. భవిష్యత్తులో ఈ రాష్ట్ర అభివృద్ధిని కానీ ఈ రాష్ట్ర ప్రగతిని కానీ దీన్ని అందుకునే శక్తి బహుశా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంతో పోటీ పడేటువంటి రాష్ట్రం ఇది ఉండదనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలం. అంతా సిస్టమాటిక్ గా ప్రణాళిక మన ప్రభుత్వం ప్లాన్ చేసుకుంటూ పోతా